అవునన్నా కాదన్నా సినిమా అనేది వ్యాపారమే. ఇక్కడ సక్సెస్ ను లాభ నష్టాల్లోనే చూస్తారు. కానీ ఈ వ్యాపారం అన్ని వ్యాపారాల లాంటిది కాదు. సినిమాను కేవలం బిజినెస్ గానే చూస్తామంటే అస్సలు కుదరదు. అందుకే కార్పొరేట్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడలేకపోతున్నారు. కేవలం కరెన్సీతో కథ నడిపిస్తామంటే అస్సలు కుదరదని అర్థం చేసుకునేసరికి కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇంతకీ సినిమా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సినీ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ఎంట్రీ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర రంగాల్లో భారీగా సంపాదించిన వాళ్ళు ఇది మరో వ్యాపారంగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. కానీ అలా వచ్చిన వాళ్లలో సక్సెస్ అవుతున్న వాళ్ల కంటే నష్టపోతున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. నార్త్ లో యూటీవీ మోషన్ పిక్చర్స్ తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈరోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. సౌత్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవటంలోనే తడబడుతున్నాయి. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జననాయగన్ ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే బ్యానర్ లో తెరకెక్కిన టాక్సిక్ సినిమా ఈ మధ్య వాయిదా పడింది. ఇక 2 ఏళ్లుగా వార్తల్లో ఉన్న కేడీ ది డెవిల్ మూవీ అసలు ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు. మరో సౌత్ బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మొదట్లో కాస్త సక్సెస్ఫుల్ గానే కనిపించిన వరుస ఫ్లాప్లతో ఈ బ్యానర్ కూడా కష్టాల్లో పడింది. తెలుగులోనూ ఇలాంటి నిర్మాణ సంస్థలున్నాయి. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో హడావిడి చేసిన పీవీవి సంస్థ తర్వాత కాంపిటీషన్ లో నెగ్గుకు రాలేకపోయింది. ప్రెజెంట్ వరుస సినిమాలు చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస ఫెయిల్యూర్స్ కారణంగా భారీ నష్టాలతో ఇబ్బంది పడుతుంది. సినిమా నిర్మాణం మీద అవగాహన లేకుండా కేవలం ఓ వ్యాపారంలో సినిమాను భావించడం వల్లే కొన్ని సంస్థలు నష్టపోతాయంటున్నారు విశ్లేషకులు. సినిమాను కేవలం వ్యాపారంగా కాకుండా ఓ ప్యాషన్ లా భావించి సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు కార్పొరేట్ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. సినిమా నిర్మాణం మీద అవగాహన, కంటెంట్ సెలక్షన్ విషయంలో నాలెడ్జ్ ఉండటం వల్లే ఆ సంస్థలు సక్సెస్లు సాధిస్తున్నాయి. అలా కాకుండా సినిమాను కేవలం వ్యాపారంగా భావించి కోట్లు కుమ్మరిస్తున్న వాళ్ళు మాత్రం సక్సెస్ల వేటలో తడబడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటు క్రేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ సక్సెస్ లేకుండా ఎంత క్రేజ్ ఉన్నా అది కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వదు. ఈ మధ్య కాలంలో చాలా మంది అందాల భావన విషయంలో ఇదే రుజువైంది. డెబ్యూ కన్నా ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన బ్యూటీస్ కూడా ఆ తర్వాత అదే రేంజ్ లో జోరు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఆ బ్యూటీస్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. భాగ్యశ్రీ బోసే టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలు అయినా ఈ బ్యూటీ పాపులారిటీ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. తొలి సినిమా రిలీజ్ కు ముందే భాగ్యశ్రీ క్రేజ్ పీక్స్ లో కనిపించింది. వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు ఈ బ్యూటీ. కానీ ఆ జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు ఈ భామ. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ కష్టాల్లో పడటంతో ఇప్పుడు సక్సెస్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపించిన పేరు కయాదు లోహర్. డబ్బింగ్ మూవీ డ్రాగన్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ తర్వాత ఇక్కడ కూడా ఫుల్ బిజీ అవుతారన్న టాక్ వినిపించింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫంకీ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో కయాదు కెరీర్ కష్టాల్లో పడింది. టాలీవుడ్ ఎంట్రీ మీద కోటి ఆశలు పెట్టుకున్న మాళవిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సినిమాలతో కన్నా గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రభాస్ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ సినిమాతో తన ఫేట్ మారుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజాసాబ్ డిజాస్టర్ కావటంతో మాళవికకు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు హ్యాండ్ ఇవ్వడంతో క్రేజీ బ్యూటీస్ కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు. స్టార్ మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? పుష్ప టైంలో తెర మీదకు వచ్చిన ఇష్యూస్ అన్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయా? నిజంగానే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా, లేదంటే అలాంటి న్యూస్ ఏదైనా వైరల్ అవుతుందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుంది ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ టైంలోనే దేవిశ్రీ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అన్న డిస్కషన్ తెరమీదకొచ్చింది. ఆ మూవీ రిలీజ్ టైంలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై డైరెక్ట్ గా స్పందించకపోయినా సినిమా మొత్తానికి నేనే వర్క్ చేశానంటూ దేవి స్వయంగా ప్రకటించడంతో ప్రొడక్షన్ హౌస్ తో గ్యాప్ వచ్చిందన్న న్యూస్ గట్టిగా వైరల్ అయింది. దేవి సంగీతం అందించిన లెజెండ్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తెరమీదకొచ్చింది. సినిమా ఈవెంట్ లో నేనే దగ్గరుండి మ్యూజిక్ చేయించుకున్నా అంటూ దర్శకుడు బోయపాటి చెప్పడంతో దేవి కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. నా పని ఎలా చేయాలో నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ అదే వేదిక నుండి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇదే డిస్కషన్ జరుగుతోంది.
దేవిశ్రీ సాంగ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది యూనిట్. దీంతో మైత్రి, దేవి మధ్య గ్యాప్ మరింత పెరిగిందా అన్న డిస్కషన్ మొదలైంది. అయితే ఉస్తాద్కు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఈ మధ్య పవన్, తమన్ కాంబినేషన్కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే నేపథ్య సంగీతం కోసం తమన్ను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. దేవి కూడా ఎల్లమ్మ సినిమాలో నటించేందుకు రెడీ అవుతూ ఉండడంతో మ్యూజిక్కు పూర్తిగా టైం ఇవ్వలేకపోతున్నారు. ఈ కారణాలతోనే తమన్ ఎంట్రీ ఇచ్చారు తప్ప దేవితో మైత్రికి ఎలాంటి గ్యాప్ లేదంటోంది మూవీ టీం. నిర్మాతకు చుక్కలు చూపిస్తున్న ఓటీటీ సంస్థల గురించి తెలుసుకునే ముందు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ గ్లిమ్స్ మీద ఒక లుక్ వేద్దాం రండి. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ ఆడియన్స్ అంచనాలకు రీచ్ అయిందా? మంచి ఫామ్ లో ఉన్న చైతన్య వృషకర్మతో అదే జోరు కంటిన్యూ చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? లెట్స్ హావ్ ఎ లుక్. తండేల్ సక్సెస్ తో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య అదే జోరులో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. అడ్వెంచరస్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న వృషకర్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. నిధి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తిక్ దండు ఈ సినిమాకు డైరెక్టర్. తన తొలి సినిమా తరహాలోనే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్న కార్తిక్ మరోసారి ఆడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ లోనే ఆ హింట్ కూడా ఇచ్చారు. అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ కావడంతో లుక్స్, ఫిజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు నాగ చైతన్య. టోన్ బాడీ, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కొత్తగా కనిపిస్తున్నారు. చేతుకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. గతంలోనూ నాగ చైతన్య కొన్ని యాక్షన్ సినిమాలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఆ అపవాదును కూడా వృషకర్మతో చెరిపేయాలనుకుంటున్నారు చైతన్య. ఫస్ట్ గ్లిమ్స్ తోనే బిగ్ సక్సెస్ ను టార్గెట్ చేస్తున్న సిగ్నల్స్ ఇచ్చారు. సిల్వర్ స్క్రీన్ కు సపోర్టింగ్ సిస్టమ్ లో ప్రారంభమైన ఓటీటీలు ఇప్పుడు సినిమా పరిశ్రమకే తలనొప్పిగా మారాయి. ఓటీటీల విషయంలో ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మార్చేస్తూ ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇండస్ట్రీకి నష్టాలు కలిగిస్తున్నాయా లేక మేలు చేస్తున్నాయా? కోవిడ్ టైంలో సినీ రంగానికి ఓపెన్ అయిన కొత్త మార్కెట్ ఓటీటీ. ముందు సిల్వర్ స్క్రీన్ కు సపోర్ట్ సిస్టమ్ గా కనిపించిన ఈ ప్లాట్ఫామ్ తర్వాత వెండి తెరను రూల్ చేసే స్థాయికి వచ్చింది. ఆల్రెడీ శాటిలైట్ మార్కెట్ ను పూర్తిగా కొలాప్స్ చేసిన ఓటీటీలు నెమ్మదిగా థియేట్రికల్ రన్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విషయంలో నిర్మాతల మధ్య కూడా ఏకాభిప్రాయం కనిపించడం లేదు. 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ చేయాలన్న విషయంలో నిర్మాతల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఓటీటీలో ఎర్లీ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం పెద్ద బ్యానర్లో తెరకెక్కిన చిన్న సినిమాలను తీసుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. లేదంటే సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలను రిలీజ్ తర్వాత మంచి రేటుకు సొంతం చేసుకుంటున్నాయి. ఏడాదికి 250కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో 30 సినిమాలకు మాత్రమే 8 వారాల సమయం అవసరం అన్న వాదన కూడా ఉంది. మరోవైపు టికెట్ రేట్స్ కారణంగా ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప చిన్న సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు. అందుకే అలాంటి సినిమాలు ముందే ఓటీటీ బిజినెస్ పూర్తి చేసుకునేందుకు కష్టపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో వెండి తెర మీద ఓటీటీల పెత్తనం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే డిజిటల్ సంస్థల ఒత్తిడి కారణంగా సినిమాలు హడావిడిగా రిలీజ్ చేయాల్సి రావటం, మంచి సక్సెస్ సాధించిన సినిమాల థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేస్తుండడం జరుగుతున్నాయి. భారీ చిత్రాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ప్రెజెంట్ పెద్ద సినిమాలకు రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు 3. సంవత్సరంలోని 52 వారాల్లో ఈ 3 సంస్థలు మాక్సిమం 160 సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తాయి. కానీ అన్ని ఇండస్ట్రీలో కలిపి 1400కు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత కాంపిటీషన్లో ఓటీటీలు ఏ సినిమాలు తీసుకుంటాయి అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు ఇప్పుడు ఓటీటీ సంస్థలు సొంత కంటెంట్ మీద దృష్టి పెడుతున్నాయి. సినిమా సక్సెస్ ను బట్టి, థియేట్రికల్ కలెక్షన్స్ రేంజ్ ను బట్టి ఆ సినిమాకు ఎంత చెల్లించాలన్న నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో భారీ చిత్రాలకు ఫ్లాప్ టాక్ వస్తే ఓటీటీ మార్కెట్ కూడా అదే స్థాయిలో పడిపోతుంది. డిజిటల్ మార్కెట్ను నమ్ముకొని ఇప్పటికే భారీగా బడ్జెట్ పెంచేశారు నిర్మాతలు. ఈ పరిస్థితులు ఓటీటీలు పూర్తిగా గేమ్ మార్చేశాయి. హైప్ ఉన్న సినిమాలకు కొంతవరకు మంచి రేట్ ఇస్తున్నా ఎక్కువ సినిమాలకు సక్సెస్ రేంజ్ను బట్టే పే చేస్తామన్న కండిషన్స్ పెడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఓటీటీలను శాసించే స్థాయిలో ఒక్క నిర్మాత కూడా కనిపించడం లేదు. మరోవైపు షూటింగ్ డిలేస్, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆలస్యమవుతున్న సినిమాల కష్టాలు మరోలా ఉన్నాయి. ముందే ఓటీటీ బిజినెస్ అయినా డిలే అవుతున్నాయన్న కారణంతో ఆ సినిమాలకు కూడా కోత పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. దీంతో సమస్య ఏదైనా ఫైనల్ గా నిర్మాతే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇలా గాల్లో దీపం లాంటి బిజినెస్లను నమ్ముకోవటం కంటే కంటెంట్ మీద దృష్టి పెడితే మళ్లీ సినిమాకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు క్రిటిక్స్. ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో ఈ వారం 4 చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ నటించి దర్శకత్వం వహించిన సరస్వతి, శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్తో పాటు సాంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని, మ్యాన్షన్ హౌస్ మల్లేష్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. రై రై రారా సాంగ్ రాయడం వెనక పడిన కష్టం గురించి రివీల్ చేశారు రచయిత అనంత శ్రీరామ్. ఈ పాట రాయడానికి 2 నెలల సమయం పట్టిందన్నారు. మాస్ పదాలతో ఫిలాసఫీ చెప్పడానికి అంత సమయం తీసుకోవాల్సొచ్చిందన్నారు. ఇప్పుడు ఆ పాట సాధిస్తున్న రికార్డ్స్ చూసి ఆ కష్టమంతా మర్చిపోయామన్నారు అనంత శ్రీరామ్. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను ముందు ఫ్యాంటసీ జానర్లో ప్లాన్ చేసిన తర్వాత కథ మార్చి గ్యాంగ్స్టర్ మూవీగా చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతార నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. లవ్ అండ్ వార్ మూవీ వర్క్ పూర్తి చేసిన రణబీర్ కపూర్ రామాయణ 2 సెట్లో జాయిన్ అయ్యారు. ముంబైలో ప్రారంభమైన ఈ షెడ్యూల్ 2 నెలల పాటు కొనసాగనుంది. మార్చి 20 నుంచి సీనియర్ హీరో సన్నీ డియోల్ కూడా షూటింగ్లో జాయిన్ అవుతారు. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇది రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.